హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుని, అందులో ఒక వ్యక్తి ఎవరైతే దాడి చేశాడో అతని చేతిని అలాగే తన తలను కూడా నరికేయడం కూడా మొత్తం ఈ రెండు రాష్ట్రాలు కూడా కలకలం రేపుతుంది. అయితే మర్డర్ జరిగిన తర్వాత రాజకీయంగా మాట్లాడుతున్నారంటే టీడీపీకి సంబంధించిన వ్యక్తి వెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎట్లా చేశాడని చెప్పేసి చాలామంది రాజకీయంగా మాట్లాడుతున్నారు. దాని గురించి అంటే ఇప్పుడు మనందరం కూడా వీడియో చూసాం. అది ఈ పార్టీనా ఆ పార్టీనా అనేది కాకుండా ఆ చేసిన వాడికి ఈ సమాజంలో ఉండేటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని అంత నిర్దాక్షిణ్యంగా నరికి చంపటం అనేటువంటిది ఏంటంటే అది మనుషులు చేసేటువంటి పని కాదు. అది ఎవరైనా సరే మనం దాన్ని ఖండించాల్సిందే. సరే, వాళ్ళిద్దరికీ ఇంత గతంలో ఏమన్నా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేకపోతే రాజకీయ కక్షలు రాజకీయ మూలానే చంపారా అనేటువంటిది మనకి దర్యాప్తులో తెలుస్తుంది. కానీ ఇప్పుడు అలవాటు ఏమైపోయిందంటే ఏది జరిగినా దానికి రాజకీయ రంగు పులివేయటం. గతంలో ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం ఎన్ని రకాల దాష్టికాలు జరిగినాయి అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్టుగా చూసాం. ఇదే పల్నాడులో చంద్రయ్య అనేటువంటి తెలుగుదేశం లీడర్, ఇప్పుడు ఈ జరిగినటువంటి మర్డర్లో అది రాజకీయ ప్రేరేపితమా కాదా అనేటువంటిది ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. చేసుకున్నారు కానీ చంద్రయ్య అనేటువంటిది అది క్లియర్గా రాజకీయ హత్య అనేటువంటిది మనకి కళ్ళకు కట్టినట్టు ఆ రోజు చూసాం. ఏమని కింద పడేసి పీక మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తాం, జై చంద్రబాబు అంటే చంపేస్తాం అని చెప్పేసానంటే జై చంద్రబాబు అన్నందుకు పీక కోసి నరికి చంపేసినటువంటిది మనం ఇంకా మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారి అంత రాజకీయం చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారే కదిలిపోయి స్వయంగా ఆయన వెళ్ళి ఆ శవాన్ని మోసిన సందర్భం కూడా మనం చూసాం. సో ఇలాంటి సంఘటనలు అనేటువంటివి రాజకీయం లాగానే ఉండాలి. కానీ ఇప్పుడు చంపినటువంటి వ్యక్తి చనిపోయాడు, చాలా బాధాకరం. కానీ చంపినటువంటి వ్యక్తి, చంపబడినటువంటి వాడు ఆ 10 నిమిషాలు, పావుగంట, అరగంటలో అయిపోయింది. కానీ వీడు జీవితాంతం బాధపడాలి కదా, కోర్టుల చుట్టూ తిరగాలి. రేపొద్దున నేరం రుజువు అయితే, రుజువు కాకుండా ఉండే సమస్య లేదు. వీడియో కూడా అంత బాహాటంగా ఉన్నప్పుడు వాడి జీవితం ఇంకా ఖండమే కదా. యావజ్జీవ కారాగార శిక్ష పడుద్దో లేకపోతే అంత క్రూరంగా చంపినట్టు మరి ఉరిశిక్ష వేస్తారో తెలియదు మరి. సో వాడి గనక నిజంగా పెళ్ళై ఉంటే ఆ పెళ్ళాం బిడ్డల పరిస్థితి ఏంటి, పెళ్ళి కాకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వీడి మీద ఆధారపడి వీడి మీదే నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఇవేమీ ఆలోచించకుండా క్షణికావేశాలతో జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి సందర్భాలు చూసినప్పుడు ఏంటంటే మనసు కలిచివేస్తూ ఉంటుంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం కానీ అటు వైఎస్ఆర్సీపీ కానీ. అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వచ్చినాయి సార్. అంటే అవి ఎలా ఉన్నాయంటే ఒకసారేమో టీడీపీ కార్యకర్తలతో కానీ టీడీపీ లీడర్స్తో కానీ దిగిన ఫోటోలు, ఇంకొకసారి ఏమో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్స్తో దిగిన ఫోటోలు, ఇద్దరితోనే కూడా ఉన్నాయి. అంటే టోటల్గా కన్ఫ్యూజన్ ఉంది. నేను అనేది అదే, ఇప్పుడు ఎవరితో ఎవరు దిగినా, ఎవరితో ఎవరున్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీ అనేటువంటిది కేవలం ఇంత గతంలో చూసేవాళ్ళం. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే, ఒక ఊరు ఉంది, ఒక పల్లెటూరు ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి కావాల్సిన పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకునేవాళ్ళు, తర్వాత చక్కగా కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా ఏంటంటే అంతకుముందు ఎన్నికల్లో ప్రత్యర్థులు అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల్లో ప్రత్యర్థిని శత్రువులాగా చూడటం ఎప్పుడైతే మొదలైందో ఈ దాడులు ప్రతి దాడులు అనేటువంటిది మొదలైంది. ఎందుకంటే నేను కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి వాడినే కాబట్టి మా దగ్గర ఎలా ఉంటుందంటే హత్య అనేటువంటిది ఒకటి జరిగితే దానికి ప్రతిహత్య అనేటువంటిది మళ్ళీ జరిగి తీరాల్సిందే. ఈ కుటుంబంలో ఒక శవం లేచింది అంటే మళ్ళీ ఆ కుటుంబంలో శవం లేసే వరకు ఆ ఇంట్లో ఉన్న ఆడ మనిషి పసుపు కుంకాలు తీసేది కాదు. ఇది కొన్ని దశాబ్దాల పాటు నడిచింది ఆ పల్నాడు ప్రాంతంలో. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతాలన్నింటినీ కొంచెం ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళందరూ కూడా చదువుకోవటాలు చేయటాలు చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ అంతా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. అంటే కొంచెం శాంతి భద్రతలు వచ్చేసేసి నెక్స్ట్ జనరేషన్స్ అంతా వీటిలో వెళ్ళిపోయిన తర్వాత ఈ కక్షలు కార్పణ్యాలు తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ అనవసరమైన రాజకీయాలు అనేటువంటి దాంట్లో చొప్పించి రాజకీయ నాయకులందరూ బాగుంటున్నారు. వీళ్ళు బయటికి కొట్టుకున్నా కానీ ఏ హైదరాబాద్లోనో ఢిల్లీలోనో కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు బాగానే ఉంటారు.
మధ్యలో చచ్చిపోతుంది, అన్యాయం అయిపోతుంది వీళ్ళే. పల్నాడులో ఉండేది ఏంటంటే ఒక మర్డర్ జరిగిందంటే ఆ ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా అవతల చేసినటువంటి వాళ్ళు, మర్డర్ చేసిన వాడికి సంబంధించిన వాళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోతారు. తర్వాత ఈ పార్టీ అధికారంలో ఉంటే ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పల్నాడు ప్రాంతంలో దాదాపు చాలా విలేజెస్లో ఆ పార్టీకి సంబంధించిన మగాళ్ళందరూ కూడా ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి సంబంధించినటువంటి చాలామంది ఊళ్ళో వదిలిపోయి హైదరాబాదు, విజయవాడ, గుంటూరులో బతికేవాళ్ళు. సో ఒకరికి భయపడి పారిపోవటమే. వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు అక్కడ ఉన్న పొలాలు కూడా పాడుపెట్టేసేసి లేకపోతే ఎవడికో కౌలుకి ఇచ్చేసి పారిపోయేవాళ్ళు. ఇంకా 2024లో కూడా మనం ఇలాంటి అనాగరికమైనటువంటి చర్యలు జరుగుతుంటే పార్టీలకు అతీతంగా వీటిని ఖండించాలి. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా వాళ్ళు చేసినటువంటి దాని ఫలితంగా కూడా ఇలాంటివి జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దారుణమైనటువంటి అణిచివేతకి వాళ్ళు గురయ్యారు. 5 సంవత్సరాల పాటు ఎలాంటి నిర్బంధం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఎమ్మెల్సీ అనంతబాబు తీసుకెళ్లి వాళ్ళ డ్రైవర్ని, ఒక దళితుడిని డోర్ డెలివరీ ఎలా చేశారో మనం చూసాం. అట్లాగే చంద్రయ్య ఇన్సిడెంట్, డాక్టర్ సుధాకర్, డాక్టర్కే దిక్కు లేకుండా పోయేది. అలాగే అక్కని టీజ్ చేస్తున్నారు, వేధిస్తున్నారని అడిగినటువంటి అమర్నాథ్ ఏదో పేరుంది 15 ఏళ్ల కుర్రాడిని ఎలా అయితే పెట్రోల్ పోసి తగలేశారో మనం చూసాం. ఇది పార్టీలకు అతీతంగా మనం ఖండించాలి. అది ఎవరు చేసినా దారుణమే. వాడు ఏ పార్టీ వాడైనా వాడు క్రిమినల్ని క్రిమినల్గా చూడాలి. కానీ అదే అనంతబాబుని జైలు నుంచి బయటికి వస్తే ఏదో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళలాగా దండలేసి ఊరేగించుకుంటా తీసుకుపోయారు. కనీసం వీళ్ళ మొహాలకి సిగ్గుందా? చేసినటువంటి పనేంటి? ఒక మర్డర్ చేసి ఒక కుటుంబానికి ఉన్నటువంటి ఆధారాన్ని పోగొట్టినటువంటి వాడిని తీసుకెళ్ళి ఊరేగించి తీసుకెళ్తున్నారంటే వీళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాలి. కాబట్టి నేను ఇప్పుడైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా అనేటువంటిది అనవసరం. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అదే ఈ ప్రభుత్వం నుంచి జనాలు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అది జరగలేదన్న ఉద్దేశంతో 164 సీట్లు మీకు ఇచ్చి తీసుకొచ్చారు. కాబట్టి చట్టాన్ని న్యాయాన్ని నిలబెట్టాల్సింది, నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించాలని మనం డిమాండ్ చేయాలి. అలాగే చేస్తారనేటువంటిది మనం ఆశిద్దాం. ఓకే, అలాగే దీనిపైన హోమ్ మినిస్టర్ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా సార్. అంటే టీడీపీ వచ్చిన తర్వాత ఇది ఒక చాలా పెద్ద మర్డర్. ఒక రకంగా రాజకీయంగా జరిగినటువంటివి చాలా మనం అంటే రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేక నేను ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ తెలుగుదేశం దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇతను నిజంగా చనిపోయింది తెలుగుదేశం వాళ్ళ దాడిలోనే అయితే దీని వాళ్ళ లెక్కలో వేయాల్సిందే. కానీ ఆ దాడుల్లో ఎవరు చనిపోవాలి? తెలుగుదేశం వాళ్ళ దాడుల్లో. కానీ అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసిన దాడుల్లో 3-4 తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరే చంపుతారు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీరే దాడులు చేసి చంపుతారు. కాబట్టి వాళ్ళకి అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు. ఇంకా ఏదన్నా ఉంటే మీరో నేనో డిమాండ్ చేయొచ్చు. కానీ దీని మీద నిష్పక్షపాతంగా న్యాయం చేయాలని, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు దారుణాలన్నీ చేసి ఇవాళ వచ్చి పెడబొబ్బలు పెట్టడం అనేటువంటిది ఏంటంటే మీకు నైతికంగా మీకు హక్కు లేదు. మిగతా మనలాంటి వాళ్ళని డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా చనిపోయిన వాడికి న్యాయం చేయాలి, చంపిన వాడికి కఠినంగా శిక్ష పడాలనేటువంటిది మనందరం కోరుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.